జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిద్ధమవుతుంది కాంగ్రెస్ సర్కార్. ఈ నెలలోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టుకు ఆశ్రయించనుంది. మరి పార్టీ తరపున రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? ఇదే అంశంపై ఇవాటి బిగ్టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్టాక్లో పాల్గొన్నారు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కన్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ నలుగురు కూడా ఉన్నారు. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, మీట్లో ఉన్నట్టుంది. ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణలో మా బీసీలకు 42% రిజర్వేషన్ అయినాకే ఎలక్షన్లోకి, లోకల్ బాడీ ఎలక్షన్లోకి వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధులు, పీసీసీ అధ్యక్షుడితో పాటు ఒక తాటపైకి వచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వెళ్ళాలంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత వెళ్తాము. కానీ ఇదే నేపథ్యంలో దాన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారనేది కొద్దిగా చూస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే సెప్టెంబర్ 30 లోపే కొంత కన్ఫ్యూజన్ రావాలి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కావచ్చు, సర్కార్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొంత అధికారులకు కావచ్చు, ఇటు అందరికి కూడా చెప్పడం జరిగింది హైకోర్టు. ఇదే నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామనే సంసిగ్ధంగా మాత్రం ఉంది. దానికి సంబంధించి ఈరోజు మొన్నటికి మొన్న 2-3 రోజుల క్రితం, గత వారం క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పడం జరిగింది. మంత్రులతో పాటు సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం మహేష్ కుమార్ గౌడ్, పిసిసిఐ అధ్యక్షులు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాతనే వెళ్తాము, 42% ఖచ్చితంగా చేసుకొనే వెళ్తామంటున్నాం. ఎలా సాధ్యమవుతుంది? ఇంత తొందరగా అవుతుందా? ఒక దిక్కు బీజేపీ పార్టీ సానుకూలంగా లేకపోయినా, 9th షెడ్యూల్లో పెట్టకపోయినా కానీ పార్టీ పరంగా 42% ఇస్తానన్నారు, కానీ ఇయ్యలేకపోతున్నారు. ఎలా చూడొచ్చు? జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే నేను అనుకోవటం బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిపేందుకు అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అది మరి నవంబర్లో జరుగుతుందా లేకపోతే అక్టోబర్ చివర అనేటువంటిది ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు కనుక, ఏమైనా నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి కావాల్సింది కనుక ఇది కూడా అప్పటికే జరుగుతుంది. ఆ తర్వాతే ఎన్నికలు అంటే డిసెంబరు లేకపోతే జనవరి అనేటువంటిది అంటే లాజికల్ కన్క్లూజన్. మనం దానికి లింక్ పెట్టి ఆలోచించినప్పుడు అట్లా వస్తుంది. అలా కాకుండా మేము జీవో ద్వారా 42% అమలు జరుపుతాము అని చెప్పేసి చెప్తున్నారు. జీవో ద్వారా అమలు జరిపినా, లేకపోతే అసెంబ్లీలో చట్టం చేసినా, లేకపోతే బిల్లులు చేసినా, లేదా ఆర్డినెన్స్ ఇచ్చినా కానీ ఆర్డినెన్స్కి అదేవిధంగా బిల్లుకి రాష్ట్రపతి నుంచి, గవర్నర్ నుంచి ఆమోదం లేదు. అటువంటప్పుడు గతంలో బీహారు ఉదంతాన్ని చూసినప్పుడు మరి హైకోర్టులో దాన్ని కొట్టేశారు. ఇప్పుడు నిన్న కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 42% ఇస్తామంటున్నారు, దీన్ని నివారించాలని చెప్పేసి చేస్తే మీరు ఏ ప్రాతిపదికన ఈ కేసు వేశారు? ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అందుకని దాన్ని మేము కొట్టేస్తున్నాం. కావాలంటే మీరు జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని సవాల్ చేస్తూ మీరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. అందువలన రేపు రాష్ట్ర ప్రభుత్వము ఆ విధమైనటువంటి జీవో ఇచ్చి దాని ప్రకారం వెళ్తాము అనే కనుక అయినట్లయితే మరి ఎవరైనా కోర్టులో సవాల్ చేయొచ్చు. ఆ కోర్టులో సవాల్ చేసినటువంటి దాని మీద వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా మళ్ళా ప్రొసీడింగ్స్ ఉంటాయి. మళ్ళా ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మళ్ళా హైకోర్టు మరి దాన్ని సవాల్ మొన్ననేమో ఎన్నికలు జరపాలనేటువంటి దానిలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ సానుకూలంగానే నిర్ణయిస్తాయి. కానీ రిజర్వేషన్స్ ఎంత శాతం అనేటువంటి దానికి వచ్చేసరికి మళ్ళీ హైకోర్టులు దాన్ని విభేదించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమి చేసినప్పటికీ, ప్రభుత్వం ఏమి చేసినప్పటికీ ఆచరణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇప్పటి వరకు జరిగేందుకు అవకాశం లేవు అనేటువంటిది గతంలో బీహార్లో జరిగినటువంటి ఉదంతం. అదేవిధంగా ఆ 50% రిజర్వేషన్ల క్యాప్ అనే దాని మీద పార్లమెంటు ఎలాంటి తీర్మానం చేయనటువంటిది, లేదా రాజ్యాంగ సవరణ చేయనటువంటి నేపథ్యం చూసినప్పుడు ఇది
తర్కబద్ధంగా ఆలోచించినప్పుడు ఏంటంటే మళ్ళీ కోర్టు వివాదాలు వచ్చి ఎక్కువపోయి ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు ఏం చెప్తుంది అంటే 42% పక్కన పెట్టండి, 50% దాటింది కనుక ఇప్పుడు 50% లోపు రిజర్వేషన్ల ఫార్ములా ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇన్ని రోజుల లోపల మీరు ఎన్నికలు జరపాల్సిందే అని కనుక ఇచ్చేట్లయితే అప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికతో నిమిత్తం లేకుండానే ఎన్నికలు జరపాల్సి వస్తుంది అన్నది నా అభిప్రాయం. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి సొంత అభిప్రాయాలు చెప్పడం తప్ప చట్టపరంగా ఏమవుతుంది ఏమిటనేటువంటిది చెప్పలేనటువంటి స్థితి అనేది నా అభిప్రాయం. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు, నమస్తే. నమస్తే రాజమౌళి గారు. నమస్తే. ఎలా చూడొచ్చు, తెలంగాణలో ఒక దిక్కు హీట్ పొజిషన్ నేపథ్యంలో హీట్ ఎక్కుతుంది రాజకీయ పార్టీలకు. వాస్తవానికి చెప్పాలంటే 3/4 4/5 అవుతున్నాయి. ఈ తరుణంలో లోకల్ బాడీ ఎలక్షన్లకు సమృద్ధం అయినా కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ అవి వాస్తవానికి అమలు కావట్లేదు. ఎందుకంటే సర్పంచులు లేరు. ఉన్నటువంటి కార్యదర్శులు ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేయలేకపోతున్నారు, ఖర్చులు పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు మీరు ఖచ్చితంగా ప్రతిపాదనగా ముందరికి వెళ్ళాలి. వార్డు సభ్యులకు సంబంధించి కావచ్చు, మండలాలకు సంబంధించి కావచ్చు, లేదు అంటే ఇక్కడ వార్డ్స్ కావచ్చు, ఇది మీరంతా చూడాలని చెప్పేసి అటు ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు, తెలంగాణ గవర్నమెంట్కు కూడా హైకోర్టు సూచించడం జరిగింది. కానీ ఇదే నేపథ్యంలో ఇటు జూబ్లీస్ ఎలక్షన్స్ ఈ రెండింటికి తరహాలోనే బీసీల 42%. కానీ బీసీలకు 42% ఇస్తామంటే ఇచ్చేదెవరు, అడ్డుపడుతున్నదెవరు, తెచ్చేదెవరు, ఆపుతున్నదెవరు? ఎలా చూడొచ్చు? అసలు ఒక దిక్కు చూస్తే మాత్రం జూబ్లీస్ ఎలక్షన్ తర్వాతనే 42% ఖచ్చితంగా చేసే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ 9th షెడ్యూల్లో పెట్టట్లేదు. అయినా కానీ పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు రాజమౌళి గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. మీరే చాలా విషయాలు చెప్పినారు. మేము మాట్లాడేదానికంటే ముందు వివరంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడం వల్ల తెలంగాణలో ఎదురవుతున్న గ్రామ పంచాయతీ నిర్వహణ కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, వాటి లైట్లు కానివ్వండి, సిబ్బంది జీతాలు కానివ్వండి, వీటన్నిటికీ సమస్యలు అనేటువంటిది మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. నా లెక్కలో ఇప్పటి వరకు ఒక 3,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తెలంగాణకు రాకుండా పోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వచ్చేదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అరాకొరా. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అందుకే మోదీ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేటట్టు ఒక కొత్త పద్ధతిని తీసుకోవడం జరిగినటువంటిది. ఆ చర్చ వేరే సంగతి. ఇప్పుడు మీరు అంటున్నారు జూబ్లీ హిల్స్కు దీనికి లింక్ పెట్టి ఎట్లా తప్పించుకోవాలా అనేటువంటిది కాంగ్రెస్. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటిది, పెద్ద మేమైతే ఆశ్చర్యపడడం లేదు. రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% అని చెప్పి మోసం చేసినటువంటి మొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మిగిలిపోతాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మాకు ఉన్నటువంటి అంచనా. ఎందుకంటే కామారెడ్డిలో వాళ్ళే చెప్పారు, తతంగం అంతా నడిపించారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినారు, రాష్ట్రపతికి పంపించమంటారు, గవర్నర్కి ఆర్డినెన్స్ కోసం 285 ఆర్టికల్ సవరించమని చెప్పి పంచాయతీరాజ్ యాక్ట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి అధినేత న్యాయపరమైనటువంటి అంశాల మీద ఆలోచన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు ఏంది? ఇప్పుడు మీరు నేను ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఏం జరిగింది ఆఖరికి వల్ల చేతులు ముడుచుకొని వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లోపల వాళ్ళు వెతుక్కుంటున్నటువంటి దారి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక కనపడ్డది. జూబ్లీ హిల్స్ ఎన్నికకు దీనికి ఏం సంబంధం అండి? మీరు చేయదలుచుకుని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకటి మాత్రం రాజమౌళి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళు వేసి 42% వచ్చినాకనే మేము ఎన్నికలు అంటే రానంత కాలం అది రాదు, రానంత కాలం మేము ఎన్నికలు పెట్టము అనేటువంటి దాని కింద వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది. ఎప్పుడు వస్తుందంటే దేవుడెరిగా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే అంత సులభమైనటువంటి అంశం కాదు అది. బీజేపీ మీద నెపం నెట్టడం అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు 50% సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు పరిమితి ఏదైతే ఉందో, క్యాప్ ఏదైతే ఉందో, మోర్ దాన్ 50% కంటే రిజర్వేషన్స్ పెంచడానికి వీల్లేదు అనేటువంటిది ఇచ్చినటువంటిది చాలా చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటిది. మీకు అందరికీ తెలుసు, మండల్ కమిషన్ వచ్చినప్పుడు 27% దానికి సంబంధించినటువంటి కేసు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 9 జడ్జీల బెంచ్, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు జడ్జి 6:3లో అంటే 6 అట్లా చేయడానికి వీల్లేదు, 50% కంటే మించడానికి వీల్లేదు, ముగ్గురు సరే వేరు వేరు ఒపీనియన్స్ ఇచ్చినటువంటి 9 మెంబర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చినటువంటిది రాజమౌళి గారు. ఇది చెల్లదు, 50% కంటే మించడానికి వీల్లేదు అనేటువంటిది
కాబట్టి నేనేమంటున్నా అంటే అక్కడ కేశవానంద భారతి కేసును మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాజ్యాంగంలో చాలా చర్చలు జరిగినాయి వీటి మీద. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అని మాట్లాడుతున్నారు. 9వ షెడ్యూల్ మీకు గూగుల్లో కొట్టి చూడండి, తమిళనాడులో పెట్టినారు. అట్లెందుకు ఇయ్యారని మా కాంగ్రెస్ మిత్రులు, మా సతీష్ గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అనేక టీవీలో నాతో ఆర్గ్యుమెంట్ పెడతాడు. నేనేమంటున్నా అంటే దాంట్లో సబ్జెక్టు కండిషనే ఉంది. ఇది 50% మించి ఉన్నది, 69% మీరు ఇస్తున్నారు. రివ్యూ అంటే 9వ షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించిన కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళలో జరిగినటువంటి 1973లో జరిగినటువంటి తీర్పు తర్వాత అని ఏది 9th షెడ్యూల్లో వస్తుంది, ఏది 9th షెడ్యూల్లో రాదనేటువంటిది రాజ్యాంగం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆనాడు మాట్లాడింది ఏంటంటే ది గవర్నమెంట్ పార్లమెంట్ సుపీరియరా కోర్టు సుపీరియరా అనేటువంటి దానికి వచ్చినప్పుడు పార్లమెంట్ కెనాట్ చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఆనాడు పెద్ద చర్చ అండి. చాలా గొప్ప చర్చలు జరిగినటువంటిది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 9th షెడ్యూల్ అనేది ఒక దారి, ఒక రిజర్వ్ దారిని ప్రభుత్వాలు ఎన్నుకున్న మాట వాస్తవం. కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే మీరు 9th షెడ్యూల్లో పెడితే కూడా మేము రివ్యూకు తప్పకుండా వస్తామన్నారు. అంటే మేము వదిలేయము, మీరు దాంట్లో పెట్టినంత మాత్రం చేత అనేటువంటి దాని కింద. కాబట్టి దీనికి 2023లో బీహార్ గవర్నమెంట్ చేసింది సర్వే చేసినటువంటిది ఏంటంటే 84% సామాజిక వర్గాలు ఉన్నాయి, కాబట్టి మాకు 50% నుంచి 65% ఇవ్వమని చెప్పి అడిగినారు. సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా. కాబట్టి అనేక కోర్టుల్లో దీనికి సంబంధించినటువంటి తీర్మానాలు ఉన్నప్పటికీ కూడా అన్ని తెలిసి కూడా న్యాయబద్ధమైనటువంటి అంశములు దీంట్లో అనేక సంక్లిష్టాలు ఉండవని తెలిసి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా ప్రకటించినారు తెలంగాణలో, దాన్ని ఎట్లా అమలు చేసేటువంటి దాంట్లో ప్రజలను బీసీలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత పెద్ద ఎత్తున ఎవరైనా వాళ్ళే పాలించరు, ఇంత పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ఇంతకుముందు చెప్పిన మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి దాన్ని బీసీలు గమనించినారు. చాలా మంది మిత్రులు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీసీ ఉద్యమకారులంతా కూడా అప్పుడప్పుడు నాకు కలుస్తున్నారు. అన్న ఇది వచ్చేది కాదు పోయేది కాదు, మోదీ గారు ఏదైతే ఉన్నదో ఏదైతే జనగణనతో పాటు కులగణన చేస్తున్నాడో దాని మీద ఆశలు పెట్టుకున్నాం మేము. అది సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చర్చ వేరు. కాబట్టి ఇవాళ మేము గవర్నర్కి పంపినాము, ఆమోదించడం లేదు, రాష్ట్రపతికి పంపినాము, ఆమోదించడం లేదు. ఎట్లా ఆమోదిస్తారంటే గౌరవ రాజ్యాంగ సంరక్షకులు వాళ్ళు, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల గురించి ఒక స్పష్టమైన వ్యూహం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే 50% అనేది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది. మరి కేసీఆర్ మీద అంటున్నారు 2085 చట్ట సవరణకు వచ్చేటప్పటికి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. షరతు ఉంది దాని మీద, క్యాప్ ఉంది దాని మీద, గరిష్ట పరిమితి మించడానికి వీల్లేదన్నారు. మరి ఎట్లా ఇస్తారు? ఇస్తారంటే మీరు ఇస్తారు కదా అని మేము బిల్లు పాస్ దగ్గర మా ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకున్నారు. మీరు పార్టీ పరంగా మాట్లాడతారు, అర్థం ఉందా అనండి? పార్టీ పరంగా 42% ఇస్తామనేటువంటి పద్ధతి లోపల ముఖ్యమంత్రి గారు ఉంటే ఇక ఏం చెప్తామండి? ఆ దేవుడే ఈ రాష్ట్రాన్ని రక్షించాలిగా. ఎట్లా ఇస్తారండి? మీరు ఒక సీటు మీరు రెడ్డిలకు ఇస్తారు, మేము అక్కడ బీసీ ఇస్తాము, గెలుస్తారా ఓడతారా అనేటువంటి దాని కింద వీలైతుందా? అది ఇంత సులభంగా వీలయ్యేటువంటి కర్ణాటకలో ఎందుకు ఇంప్లిమెంట్ కాలే, బీహార్లో ఎందుకు ఇంప్లిమెంట్ కాలే, బెంగాల్లో కూడా కేసు కొట్టేసినారు. అనేక అంశములు ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిన్న నాకు నవ్వు వస్తుంది, పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అప్రిషియేషన్ ఇచ్చినారు. తెలంగాణ ముందుంది అని తీర్మానం పాస్ చేస్తే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందండి? పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. మీరు తెలంగాణ డబ్బును తీసుకెళ్ళి బీహార్లో మీరు గతంలో పేపర్లకన్నీ అడ్వర్టైజ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 42% ఇచ్చినామన్నారు. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. నా వరకైతే ఇంకా సమాచారం లేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు మాట్లాడుతున్నటువంటి దాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు జూబ్లీ ఎన్నికల తర్వాత అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? మీరు చెప్తున్నది ఏంది? చేసింది ఏంది? కాబట్టి ఇది ఒక పిల్లలాటలాగా, పిల్లలాటలకు ఒక అర్థం ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంబంధమైనటువంటి అంశాలను, న్యాయపరమైనటువంటి అంశాల ఆలోచన లేకుండా స్థానిక సంస్థల విషయం లోపల రేవంత్ రెడ్డి గారు మొత్తము గ్రామ వ్యవస్థని, గ్రామ స్వపరిపాలన వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి కింద మిగిలిపోతాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. నాకు వ్యక్తిగతంగా విమర్శించాలని లేదు, కానీ ఏం జరుగుతుంది? రోజుగా లీకులు ఇస్తారు, మేము 42% అంటారు. 40 ఇవ్వండి, ఎట్లా ఇస్తారో మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తారు? ఎట్లా? గవర్నర్ గారు నేను ప్రతినిధి కాదు, రాష్ట్రపతి గారిని ప్రతినిధి కాదు, రాజమౌళి గారు. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే అది కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% ముస్లింలకు సంబంధించింది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు ఆలోచన దానికి సంబంధించినటువంటి నిర్ణయం చేసేటప్పుడు రాజ్యాంగ సంరక్షకులైనటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతులు నిర్ణయాలు చేయడం అనేది సులభం కాదు. కాబట్టి
ఇక ఇప్పుడు మీరు ఎట్లా అంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు, దాన్ని నెగటివ్ మాట్లాడితే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? చాలా మంది మాట్లాడుతుంటారు ఏంటంటే చాలా చర్చల్లో జరుగుతున్నటువంటిది మీరు నో ఎస్ చెప్పరాదురా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటేది ఒక రాజ్యాంగపరమైనటువంటి కోర్టులో ఉన్నప్పుడు దాని మీద నో ఎస్ అనేటువంటిది ప్రభుత్వ సంరక్షకులు, రాజ్యాంగ సంరక్షకులు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. దాన్ని నో అనరు, ఎస్ అనరు. అదే స్టేటస్ కో ఇప్పుడు మెయింటైన్ అవుతుంది. అది అర్థం కావాలి వాళ్ళకి. ఏం చెప్పరా, రిజెక్ట్ చేయాలి కదా, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏది వీలు కాదు. కాబట్టి వాళ్ళ ప్రజలను మోసం చేసినారు. ఇప్పుడు ఒకటి నేను అనుకుంటున్నది ఏంటంటే దీంట్లో రెండో విషయం కూడా రాజమౌళి గారు నాకున్న రాజకీయ అవగాహనలు ఏంటంటే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో కూడా తేడాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఉన్నదానికి ఓల్డ్ పద్ధతిలో మనం వెళ్దామంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నటరాజన్ గారు, శ్రీమతి నటరాజన్ గారు ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద ప్రచారం చేసినాడు కదా, తెలంగాణ మోడల్ బీసీ రిజర్వేషన్ 42% చెప్పారు కదా, నిన్న కూడా బీహార్లో చెప్పినటువంటిది అదే కదా. కాబట్టి ఆయన ప్రిస్టేజ్ ఏంది అనేటువంటిది ఆయన రెడ్ బుక్లో కనపడుతున్నటువంటిది ఇది కనపడుతుంది అనేటువంటిది పేజీల్లో రాసిందేమో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారు చూపించేటువంటిది. కాబట్టి రాహుల్ గాంధీ యొక్క జాతీయ ప్రెస్టేజ్ కోసం తెలంగాణ బీసీ ఎన్నికలు లేకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థలని భ్రష్టు పట్టించినటువంటి క్రెడిట్ ఎవరికైనా దక్కుతుందంటే తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం ఏమాత్రం ఆలోచించకుండా చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఇది దేశంలో వీలు కాలేదు. మనం మీరు ఇస్తామని చెప్పి మీరు మీ కడుపు నొప్పి లేకుంటేనే టాబ్లెట్ వేసుకుంటే అది కింద మీద అవుతుంది లోపల. అయితే మాకంటారు ఏంటంటే మీరు కూడా వేసుకున్న టాబ్లెట్ అనే పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి రాజకీయాలు, దిగజారు రాజకీయాలలో తెలంగాణలో జరుగుతున్న మాట వాస్తవము రాజమౌళి గారు.